అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగానే నిఫ్టీ ఇవాళ 25,440, 25,470 సపోర్ట్ స్థాయిని నిలబెట్టుకొని ఓపెనింగ్ అంతా దానిపైన స్ట్రాంగ్‌గా ట్రేడ్ అయింది. క్లోజింగ్ వచ్చేసరికి 25,700కి దగ్గరగా క్లోజ్ అయింది. సో, ఇక్కడి నుంచి ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ గనుక చూస్తే రేపటి ఆహ్, వి వీక్లీ ఎక్స్‌పైరీ రోజు నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,750 దగ్గర ఉంది. అది గనుక బ్రేకౌట్ చేయగలిగితే నెక్స్ట్ 25,880, 25,990 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో, ఆ రేంజ్ వరకు వెళ్ళడానికి అవకాశాలున్నాయి. ఈ సపోర్ట్ విషయానికొస్తే ప్రస్తుతానికి 25,440 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దానికన్నా పైన ఇమ్మీడియేట్ సపోర్ట్ వచ్చేసి 25,550 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో, నేను అనుకోవడం ఈ అప్‌సైడ్ మొమెంటమ్ అన్నది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఈరోజు నిఫ్టీకి సపోర్ట్ చేసిన ఎక్కువ సెక్టర్ వైస్ గనుక గమనిస్తే బ్యాంకింగ్ సెక్టర్ బాగా సపోర్ట్ చేసింది. రేపు బ్యాంకింగ్ సెక్టర్ కొద్దిగా పాజ్ తీసుకున్నా మళ్ళీ ఐటీ సెక్టర్ పుంజుకునే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా నిఫ్టీ మూవ్‌మెంటమ్‌ని పైకి తీసుకెళ్లడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఐటీ సెక్టర్ అండ్ మెటల్ సెక్టర్‌లో కొనుగోళ్ల మద్దతు రావచ్చు రేపు.